వెల్కమ్ బ్యాక్. తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ భన్వర్లాల్ గారు ఎన్టీవీ స్టూడియోలో ఉండి ప్రజల నుంచి కాల్ స్వీకరిస్తున్నారు. భన్వర్లాల్ గారు, ఇప్పుడు విపక్షాలు చేస్తున్న ఆరోపణలో ఒకటి మనం మాట్లాడుతున్నాం ఏంటంటే, సంక్రాంతి పండగ వచ్చే టైంలో ఎలక్షన్ పెట్టేట్లుగా చూడబోతున్న ప్రభుత్వం లబ్ధి చూసుకుంటోంది అంటూ నువ్వు చేస్తున్న ఆరోపణలు కూడా ప్రధానంగా వస్తున్నాయి. అది మీ పరిధిలోకి ఎంత వస్తుంది మీరు చెప్తున్నారు? అసలు ఇప్పుడే నేను క్లారిఫై చేశాను. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ కానీ, ఏదైనా మున్సిపాలిటీ ఎలక్షన్స్ కానీ, ఏదైనా గ్రామ పంచాయతీ ఎలక్షన్ కానీ నా పరిధిలో రాదు అని చెప్తే దానికి డేట్ ఖరారు చేయడం కానీ, మిగతా విషయాల గురించి కానీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ సెపరేట్గా తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉంది. ఆ స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి మీరు అడగండి. అసలు నాకు దాని గురించి ఏమీ తెలియదు, ఎట్లా చేస్తారో అది కూడా తెలియదు. నాకు సంబంధించిన ఒకటి దాంట్లో ఉంటుంది, అది మా ఓటర్ జాబితా వాళ్ళు తీసుకొని ఆ ఎలక్షన్ కండక్ట్ చేస్తారు, అంతే. సో మా ఓటర్ జాబితాలో ఏదైనా తప్పులు ఉంటే తప్పనిసరిగా ఎలక్షన్లో కూడా ప్రాబ్లం వస్తాయి. కాబట్టి ఆ తప్పుల్ని సరిదిద్దడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. మిగతా విషయాల గురించి వార్డ్ డివిజన్ కానీ, డేట్ కానీ, ప్రొసీజర్ కానీ నాకు అసలు ఏమీ సంబంధం లేదు. కుత్బుల్లాపూర్ నుంచి శ్రీధర్ రెడ్డి గారు ఫోన్లో ఉన్నారు. శ్రీధర్ రెడ్డి గారు, మీ ప్రశ్న. హలో, చెప్పండి శ్రీధర్ రెడ్డి గారు. సార్, నేను కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి సార్. ఆల్రెడీ నాది ఒక ఏరియాలో ఓటర్ లిస్ట్ లో నా పేరు ఉండండి సార్. ఆల్రెడీ నేను వేరే ఒక సొంత అపార్ట్మెంట్ తీసుకొని ఆ ఏరియాకి వెళ్ళిపోయాను. ఓకే. ఆల్రెడీ మా మిస్సెస్ లో నాది ఫామ్ 8 ఫిల్అప్ చేశాను, అప్లై చేశాను ఆన్లైన్ లో. ఓకే. అది ఆన్లైన్ లో మా మిస్సెస్ పేరు మాత్రం వచ్చింది, నాది రాలేదండి. నేను ఆల్రెడీ ఒకటి కస్టమర్ కేర్ 15 నంబర్ ఉంటే దానికి కాల్ చేశాను. కాల్ చేస్తే నీ ఓటర్ లిస్ట్ అయితే తీసేశారని చెప్పారండి. తీసేశారు, మిస్సెస్ మాత్రం యాడ్ అయ్యిందండి. అవును, తీసేశారు. ఎట్లా? ఓటర్ లిస్ట్ లో పేరే లేదు కదా మీది. నాది ఆల్రెడీ ఓటర్ లిస్ట్ లో ఉంది సార్. అది ఆల్రెడీ మీరు ట్రాన్స్ఫర్ కోసం పెట్టుకున్నాను. అదే కదా, మీరు షిఫ్ట్ చేశారు కాబట్టి ఆ షిఫ్ట్ కాలేదు, తీసేశారు కాదు, షిఫ్ట్ కాలేదు. పాత ప్లేస్ నుంచి తీసేశారు, ఎందుకంటే మీరు ఆ ఇల్లు వదిలి వెళ్ళిపోయారు కాబట్టి పాత ప్లేస్లో మీ పేరు ఉండదు. కొత్త ప్లేస్లో మీకు పేరు రావాలి. అందుచేతే మీరు ఫామ్ నెంబర్ 6లో ఇప్పుడు రేపు మీకు డేట్ ఇస్తాము, ఎప్పటి వరకు మీరు ఫామ్ నెంబర్ 6 ఇవ్వచ్చు. ఫామ్ నెంబర్ 6లో మీరు అప్లై చేయండి, 6 ఫామ్లో అప్లై చేయండి. అండ్ తప్పనిసరిగా డేట్ రేపు వచ్చేస్తుంది, రేపు రాకపోతే ఎల్లుండి వచ్చేస్తుంది. సో మీరు రెడీగా ఉండండి, నేను మీడియా ద్వారా మీ అందరికి చెప్తాను. ఓకే. బల్కంపేట నుంచి గోపీలాల్ చౌహాన్ గారు ఉన్నారు. గోపీలాల్ గారు, మీ ప్రశ్న. గోపీలాల్ గారు, మీ క్వశ్చన్. హలో. గోపీలాల్ గారు చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్కారం సార్, బాగున్నారా సార్? బాగున్నాను సార్. నేను ఎం గోపీలాల్ చౌహాన్ బల్కంపేట నుంచి మాట్లాడుతున్నాను సార్. మాది బాపూర్ నగర్. ఓకే సార్, మా ఏరియాలో చాలా డిలీట్ అయింది సార్ మాది. మీరు ఒక పని చేయండి, గోపి మన బల్కంపేట కదా సార్? బల్కంపేట. సో బల్కంపేట ఏరియాలో ఈ సేవా సెంటర్ మీ దగ్గర ఎక్కడ ఉంటుంది? ఏం సార్? ఈ సేవా సెంటర్, ఈ సేవ మాది ఎస్ఆర్ నగర్ సార్, ఈ సేవా సెంటర్. సో ఎస్ఆర్ నగర్ కి ఎవరెవరు పేర్లు డిలీట్ అయింది వాళ్ళు అక్కడ నుంచి డైరెక్ట్ గా అపీల్ ఫైల్ చేసుకోవచ్చు. ఉచితంగా అంటే డబ్బులు ఇవ్వడం అక్కర్లేదు. ఈ సేవా సెంటర్ వాళ్ళు ఆన్లైన్లో అపీల్ పెడతారు. ఆ అపీల్ని ఒకే వారంలోనే స్వీకరించి మీ పేరుని మీ ఓటర్ జాబితాలో ఖరారు చేస్తాం. రైట్. భన్వర్లాల్ గారు, ఈ ఓట్ల వివాదం నేపథ్యంలో ప్రతిపక్ష నేతలు కొంతమంది భన్వర్లాల్ గారు వ్యక్తిగతంగా కూడా వ్యతిరేకంగా చేసినట్టు పార్టీలకు చేస్తున్న ఆరోపణల గురించి మీకేమనిపిస్తుంటుంది? అంటే మీ మీదే ఇప్పుడు నా కెరియర్ ఎవరన్నా చూస్తే ఇది నాది 18 పోస్ట్, 18th పోస్ట్. దాని ముందు నేను 17 పోస్ట్లో పనిచేశాను అండ్ 6 చీఫ్ మినిస్టర్స్ క్రింద పనిచేశాను. ఎప్పుడైనా ఏ డిపార్ట్మెంట్ నుంచి నాకు ట్రాన్స్ఫర్ ఎందుకు అయింది అంటే నేను ఆ చీఫ్ మినిస్టర్ చెప్పిన మాట వినలేదు, అంచేత నాకు ట్రాన్స్ఫర్ అయింది. అంటే నేను డైరెక్ట్గా చీఫ్ మినిస్టర్ క్రింద పని చేస్తున్నప్పుడు కూడా వాళ్ళ మాట వినడం లేదు. ఇప్పుడు అసలు నాకు చీఫ్ మినిస్టర్ తెలంగాణకి సంబంధం ఏమిటి? నేను ఆంధ్రప్రదేశ్ కాడర్ ఆఫీసరు. నాకు మొత్తం రావాల్సిందిగా జీతం కానీ, ప్రమోషన్ కానీ, పోస్టింగ్ కానీ అన్నీ ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తాయి, తెలంగాణ నుంచి ఏమీ రాదు. కాబట్టి
తెలంగాణ సీఎం చెప్పిన మాట విని వాళ్ళని తీసేశారు అంటే ఎంత ఘోరంగా వాళ్ళు పచ్చి అబ్దాలు వాళ్ళు చెప్తున్నారు, పచ్చి అబ్దాలు. రైట్. సనత్ నగర్ నుంచి అయూబ్ ఖాన్ గారు ఫోన్లో ఉన్నారు. అయూబ్ ఖాన్ గారు, పన్వర్లాల్ గారికి మీ ప్రశ్న. సార్ నమస్తే సార్. నమస్తే అయూబ్ సార్. ఇప్పుడు రైట్, ఆయన ప్రశ్న అన్ఫార్చునేట్లీ కట్ అయిపోయింది. బన్వర్లాల్ గారు మీరు చెప్తున్నారు, ఇప్పుడు సపోజ్ ఇన్ఎఫిషియన్సీ వల్ల అయినా కూడా ఇంత మ్యాసివ్గా నిజంగానే లక్షల సంఖ్యలో, కొన్ని లక్షలు కాకపోతే ఇందులో జెన్యున్గా ఓట్లు ఉండవలసిన వాళ్ళు నోటీసులు రాకుండానో ఒక ప్యాటర్న్ ప్రకారం నిజంగానే ఒక మ్యాలిషియస్ ఇంటెంట్తో వీళ్ళ ఫండమెంటల్ రైట్ని తీసేశారు అనుకోండి ఓటు, అటువంటి వాళ్ళకి ఎటువంటి శిక్ష మీరు సిఫార్సు చేస్తారు? అంటే వాళ్ళ ఉద్దేశాలు కూడా ఎలా తెలుస్తుంది మీకు? ఎక్కడ మెలాఫైడ్ ఎక్కడైనా అయితే తప్పనిసరిగా వాళ్ళకి క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. నాట్ ఓన్లీ ద డిసిప్లినరీ యాక్షన్ బట్ క్రిమినల్ యాక్షన్ ఆల్సో. చట్టం, ఎలక్షన్ చట్టం క్రింద మెలాఫైడ్ ఏదైనా యాక్షన్ అయితే తప్పనిసరిగా క్రిమినల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు ఇలాంటి ఒక కంప్లైంట్ నాకు వస్తున్నాయి. నాకు కూడా ఆల్మోస్ట్ 600 పేర్లు కంప్లైంట్స్ వచ్చినాయి. ఒకటి నాట్ ఆల్ ద 600 ఎట్ ఎ టైమ్, బట్ 600 అపీల్స్ నాకు వచ్చినాయి. అంటే 600 ఓట్స్ హ్యావ్ బిన్ డిలీటెడ్ ఇన్ ద 6 lakh. దానికంటే నేను స్వయంగా ఎలక్షన్ కమిషన్ కూడా రిపోర్ట్ ఇచ్చాను. నేను స్వయంగా 100 మెంబర్స్ని ఎట్ రెండమ్, అంటే ఇక్కడెక్కడ నుంచి 10 ఇలాగా తీసుకొని వెరిఫై చేయించాను. దాంట్లో 3 ఓట్స్ రాంగ్లీ డిలీట్ అయింది, అంటే 3%. ఆ 3% నేను ఒప్పుకున్నాను, ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పాను. 3% మీన్స్ 6 lakhsలో ఎంత ఉంటుంది, సుమారు థౌజండ్స్లో ఉంటాయి. సో అది ఉంది, బట్ ఇట్స్ నాట్ యాజ్ పర్ ద ప్యాటర్న్ దే ఆర్ అలెజింగ్. ఇప్పుడే చెప్పాను, నేను శ్రీనగర్ కాలనీలో దానికంటే పెద్ద ఎత్తున ఒక అపార్ట్మెంట్లో ఎక్కడ జరగలేదు, ఇప్పుడు నా దృష్టి వరకు రాలేదు. రేపు ఇప్పుడు ఇంటింటి సర్వేలో కూడా మనకి తెలిసిపోతుంది ఎక్కడి నుంచి ఎంతమందిని తీసేశారు. సెంటర్ నుంచి వచ్చిన ఎంక్వైరీ వాళ్ళకి అసలు ఒక్కటి కూడా అది తెలియదు. విన్న వార్తలు వచ్చి అనేక మంది చెప్పినప్పుడు వాళ్ళు ఇలా ఎలా చేశారని చెప్పి పక్కన జిహెచ్ఎంసీ స్టాఫ్ అడగడం, చాలా అడగడం అంటే వాళ్ళు ముందు రాసుకోవాలి కదా, ఏ ఊరిని తొలగించారు, ఏ కులాన్ని వాళ్ళు ఉందని తొలగించారు, ఎంతమందిని తొలగించారు, అది మొత్తం రాసుకోవాలి కదా. అది సార్ ప్రాసెస్ వాళ్ళంటే ఇప్పటివరకు రిమార్క్ ఏం చేయలేదా? ఏం లేదు, ఇలాగా ఎక్కడే పేటం లేదు. ఇది రాజకీయంగా కొంతమంది పొలిటికల్ లీడర్స్ కావాలనే చేస్తున్నారు రాజకీయంగా. బన్వర్లాల్ గారు, ఇప్పుడు మీరు మళ్ళీ వందలాదిగానో వేలాదిగానో బూత్ లెవెల్ సిబ్బందిని పంపిస్తున్నారు కదా మళ్ళీ మొత్తం రీవెరిఫికేషన్కి. ప్రాసెస్ అంతా మొత్తం కాంప్రహెన్సివ్గా జరుగుతుంది. ఈసారి కూడా మరి ఎటువంటి ఆరోపణలు రాకుండా పక్కాగా జరిగేట్టుగా మీరు ప్రత్యక్షంగా ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు? పక్కాగా ఎప్పుడు జరుగుతుంది, ఈ పొలిటికల్ పార్టీస్ వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ పని చేయరు. ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీ నుంచి ఒక బూత్ లెవెల్ ఏజెంట్, బూత్ లెవెల్ ఆఫీసరు, బూత్ లెవెల్ ఏజెంట్, ఈ ఇద్దరు కలిసి పని చేస్తే అప్పుడు ప్రాబ్లం రాదు. జిల్లాలో ప్రాబ్లం ఎందుకు రాలేదు, ఎక్కువ మంది డిలీట్ అయినప్పుడు కూడా ప్రాబ్లం ఎందుకు రాలేదు అంటే పొలిటికల్ పార్టీస్ నుంచి ఒక్కొక్కరిని వాళ్ళు నియమించారు. ఇక్కడ అసలు పొలిటికల్ పార్టీస్కి ఒక వర్కర్ కూడా లేదు, ఒక్కరు కూడా లేదు. ఎక్సెప్ట్ ఐ అప్రిషియేట్ మిస్టర్ గోపీనాథ్ రెడ్డి, జూబ్లీ హిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఆయన మొన్న నాకు ఒక లిస్ట్ ఇచ్చారు, బూత్ లెవెల్ ఏజెంట్స్ లిస్ట్ ఇచ్చారు. సో కనీసం ఒక్క ఎమ్మెల్యే 24 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఒక్క ఎమ్మెల్యే లిస్ట్ ఇవ్వడము చాలా గొప్ప పని. ఐ అప్రిషియేటెడ్ హిమ్. బట్ తర్వాత వెరిఫికేషన్ ఆయన కాన్స్టిట్యున్సీలో కూడా స్టార్ట్ చేయలేదు, ఎందుకంటే ఆ టీం వచ్చేసింది, అందరూ టీం ముందు ఉన్నారు. బట్ నిన్నటి నుంచి స్టార్ట్ చేశారు వాళ్ళు. సో ఆ కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు ఈ సర్వేలో ఏమి తేడా జరగదు, ఎందుకంటే ఆయన మనుషులు ఉన్నారు అక్కడ. ఇంటింటికి వెళ్ళినప్పుడు ఆయన మనుషులు ఉంటే తేడా జరగదు. అది లేకపోతే ఇంటికి వెళ్తారా లేదా అది కూడా తెలియదు కదా. సో వై నాట్ ద ఈచ్ పొలిటికల్ పార్టీ, ఇప్పుడు 6, 7, 8, 10 మన పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి. వాళ్ళు కనీసం అందరూ కలిసి ఒకరిని పెడితే కూడా చాలు, 10 మందికి అక్కర్లేదు మనకి. సో అక్కడ కమిట్మెంట్, అదే కమిట్మెంట్ లేదు, అసలే లేదు. సో అది మీరు చెప్తున్నమాట. బన్వర్లాల్ గారు, జనరల్ పబ్లిక్కి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి? ఇప్పుడు ఒకసారి ఓటర్ లిస్ట్ చెక్ చేసుకోవాలన్నా వాళ్ళు సింపుల్గా ఆన్లైన్ కూడా ఇవన్నీ చేసుకునే వెసులుబాటు ఉందా, జరుగుతుందా? ముఖ్యంగా ఒక చాలా చిన్న SMS మీరు కొట్టాలి. SMS నంబర్ రాసుకోండి, 8790 499
899. ఈ మొబైల్కి మీరు SMS చేయాలి. SMSలో మీరు ఏం రాయాలి? VOTE, ఓట్ ఈ స్పేస్ ఓటర్ గుర్తింపు కార్డు నంబరు. ఈ ఓటర్ గుర్తింపు కార్డు నంబరు ఇచ్చిన తర్వాత మీరు SMS ఇస్తే ఇమీడియట్గా మీకు రిప్లై వచ్చేస్తుంది. మీ పేరు ఎక్కడ ఉంది, ఏ పోలింగ్ స్టేషన్లో ఉంది. లేకపోతే మీ పేరు ఇప్పుడు డిలీట్ అయితే మీ పేరు డిలీట్ చేయడం జరిగింది, ఇమీడియట్గా మీరు అపీల్ ఫైల్ చేయండి. ఆ మెసేజ్ కూడా మీకు వచ్చేస్తుంది. సో అది మీ పేరు ఉందా లేదా ఇమీడియట్గా మీరు వెరిఫై చేసుకోండి. అది మీరు కొద్దిగా శ్రమ పడితే తప్పనిసరిగా మీ పేరులో ఏదైనా ప్రాబ్లం అయితే దీన్ని సరిదిద్దడానికి మాకు అవకాశం ఉంటుంది. రైట్. భన్వర్లాల్ గారు చాలా ధన్యవాదాలు. ఎన్టీ స్టూడియోకి వచ్చి అనేక మంది కాల్స్ తీసుకున్నారు. అలాగే భన్వర్లాల్ గారు క్లారిఫై చేస్తోంది, ప్రధానంగా ఇప్పుడు విపక్షాలు చేస్తున్నారు ప్రధానంగా ఓట్లకు సంబంధించిందే మీ పరిధిలోకి వస్తుంది. ఈ ఓట్లు తొలగించారనే మటుకే చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్గా మీ పరిధిలోకి ఎలక్షన్ టైమింగ్ కానీ లేదంటే డివిజన్స్ డీలిమిటేషన్ కానీ మీ పరిధిలోకి వచ్చిన అంశం కాదు, ప్రభుత్వ పరిధిలోనే ఎక్కువగా ఉంది మీకన్నా కూడా, అది మీరు చెప్తోంది. తర్వాత ఓట్లకు సంబంధించి నిజంగానే మాసివ్గా ఓట్ల తొలగింపు జరిగిందా లేదా అనే దానికి సంబంధించి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చిన దర్యాప్తు బృందం అంటూ రిమార్క్ అంటూ ఏం చేయలేదు, అబ్జెక్షన్స్ నోట్ చేసుకోవడం మటుకే జరిగింది. ఇది జరిగిందని భన్వర్లాల్ గారు చెప్తున్నారు. ఆయన చెప్తోంది తాను స్వయంగా విచారణకు ఆదేశించాను, బూత్ లెవెల్ ఆఫీసర్స్ని పంపిస్తున్న నిర్ణయం కూడా తనదేనని, ఎవరైనా మ్యాలిఫైడ్ అంటే మ్యాలిషియస్ ఇంటెంట్తో తొలగించినట్టు ఉంటే వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటారు, చట్టం ప్రకారం అది జరుగుతుందని, తాను రాజకీయాలకు అతీతుండని, తన మీద రాజకీయాలు ఆపాదించడం సరికాదని చెబుతున్న భన్వర్లాల్ గారు కొత్తగా ఓట్లు కూడా తొలగించున్నా కానీ కొత్తగా రిజిస్టర్ చేసుకోవాలని, ఇప్పుడు కూడా డేట్ ఎక్స్టెన్షన్ వస్తుందని చివరిగా ఆయన చెప్తున్నటువంటి మాట. ఇచ్చిన ఫోన్ నెంబర్ 87904999 నెంబర్ ఇచ్చారు. దాంట్లో ఓట్ అని SMS చేసి స్పేస్ ఇచ్చి ఓటర్ ID నెంబర్ రాసి పంపించమన్నారు. అక్కడ నుంచి ముందు తీసుకుని ఆన్లైన్ కూడా చేసుకోవచ్చు, ఈ సేవా సెంటర్స్కి వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. అయితే మరి బూత్ లెవెల్ ఆఫీసర్స్ మరొక మారు చేయబోతున్నారు. ఈసారి ఇటువంటి ఆరోపణలు కూడా పక్కాగా చేస్తూ ఉంటున్నారు భన్వర్లాల్ గారు. సో అది మీడియాను కూడా ఎప్పటికీ అప్డేట్ చేస్తాం, ప్రజలను అప్డేట్ చేసి దాని జాగ్రత్తగా పర్యవేక్షిస్తానని చెప్తున్నారు భన్వర్లాల్ గారు. భన్వర్లాల్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఎన్టీవీ స్టూడియోకి వచ్చినందుకు వన్స్ అగైన్. ఇది భన్వర్లాల్ గారితో మన ప్రత్యేక చర్చా కార్యక్రమం. నమస్కారం. థ్యాంక్ యూ.